అనంతపురంలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దళిత మహిళను మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అవమానించడంతో వివాదం నెలకొనింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అనంతపురం నగరంలోని జెడ్పీ హాల్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు వెళ్లిన వైసీపీ దళిత మహిళా నేత మంజులపై టీడీపీ నేతలు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషణలకు పాల్పడ్డారని దళిత మహిళ వైసీపీ ఆర్టీసీ రీజనల్ మాజీ చైర్మన్ మంజుల కన్నీరు పెట్టుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అనంతపురం నగరంలో పలువురు నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో వైసీపీ ఆర్టీసీ రీజనల్ మాజీ చైర్మన్ మంజుల మరికొంతమంది విగ్రహానికి పూలమాలలు వేయడానికి వెళ్తూ ఉండగా విగ్రహం వద్దనే ఉన్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆయన అనుచరులు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దళిత మహిళ అని చూడకుండా తనను ఇష్టానుసారంగా మాట్లాడుతూ అసభ్య పదజాలంతో దూషించారని మంజుల కన్నీళ్లు పెట్టుకుంది. అంబేద్కర్ విగ్రహం ఎదుటే దళిత మహిళను దూషించి అవమానించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు మహిళలు డిమాండ్ చేశారు. మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మంజులను అవమానించడంతో వైసీపీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. అవమానం జరిగింది, వెంటనే సమాపం చెప్పాలి. వెంటనే సమాపం చెప్పాలి. దళిత మహిళలు విచక్షణ రహితంగా పచ్చి కూతులు మాట్లాడుతూ అందరి మధ్య అవమానించడం చేస్తుంది సార్. ఆ కూతులు గురించి మాట్లాడలేదు. అతను మమ్మల్ని చూసి అసలు మీరు ఆ మాటలు చెప్పడానికి కూడా రావడం లేదు సార్. పూలమాల వేసేదానికి మేము వెళ్తుంటే అతను వచ్చి అవతారాలు చేస్తారని పూతల మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు నాకు మాట్లాడడానికి కూడా రావడం లేదు సార్. అంబేద్కర్ జయంతి రోజు ఒక దళిత ఎమ్మెల్యే ఒక దళిత మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా? రాష్ట్రంలో ఉన్న ప్రజలు అడుగుతున్నా, అయ్యా మేము ఏం తప్పు చేశామయ్యా? అంబేద్కర్ విగ్రహాన్ని మాట్లాడుతున్నాడు, పూజలు మాట్లాడుతున్నాడు. ఎవరిని నీ ఎంత చూస్తా నీ కథేమి ఏమే అని మాట్లాడుతూ మా వైసీపీ వాళ్ళని కూడా కలిసి మాటలని మాట్లాడుతున్నారు సార్. మా మహిళగా నేను ఆ మాటలు చెప్పలేకపోతున్నాను. రాజ్యాంగ